తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. దాదాపు 5-6 ఏళ్ల నుంచి మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 సినిమా దెబ్బకు క్లారిటీ వచ్చింది. పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న స్టాండ్, మాట్లాడిన మాటలు అన్ని కూడా మెగా అభిమానులకు హార్ట్ బీట్ పెంచాయి. దీనితో వాళ్లకు బ్లడ్ బాయిల్ అయింది. అక్కడి నుంచి పుష్ప సినిమా ఫ్లాప్ అనే ప్రచారాన్ని మెగా అభిమానులు పెద్ద ఎత్తున చేశారు. ఇక పుష్ప సినిమా ప్రమోషన్స్ కు అసలు మెగా ఫ్యామిలీని ఎక్కడ కూడా దగ్గరకు రానియలేదు అల్లు అర్జున్. దీంతో ఈ విభేదాలు మరింత తీవ్రంగా ఉన్నాయని విషయం క్లారిటీ వచ్చింది. వాస్తవానికి మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా రిలీజ్ చేసినా సరే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒక స్టార్ ను పిలుస్తూ ఉంటారు. చిన్న హీరోలు కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటిదే అల్లు అర్జున్ ఆ రేంజ్ లో పుష్ప 2 సినిమాను ప్లాన్ చేసినా సరే మెగా ఫ్యామిలీని ప్రమోషన్స్ కి దగ్గరికి రానియలేదు. అయితే ఇప్పుడు ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమా కొన్ని ప్రాంతాల్లో ఆడకపోవడంతో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడినట్లుగా సమాచారం. అందుకే ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యామిలీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తన తల్లితో కలిసి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో ఇక మెగా ఫ్యామిలీలో విభేదాలు లేవని, హీరోలు అందరూ ఒకటే అని మెగా ఫ్యాన్స్ కాలరెగరవేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవిని ఐకాన్ స్టార్ కలవడంతో ఖచ్చితంగా మెగా అభిమానులు అందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో దీని ప్రభావం పెద్దగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గట్టిగా పడింది. సోషల్ మీడియాలో మెగా అభిమానులు రేంజ్ లో ట్రోల్ చేశారు. దీనికి వైసీపీ సపోర్ట్ చేసినా సరే పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కలిసిపోవడంతో వైసీపీ నాయకులు కూడా ఒక రకంగా షాక్ అయ్యారు. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 కి సీక్వెల్ గా లేటెస్ట్ గా వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. 4 రోజుల వ్యవధిలోనే 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఫస్ట్ వీకెండ్ ను ఘనంగా ముగించాడు అల్లు అర్జున్. ఇప్పటికే చాలా ఏరియాలలో బాహుబలి, RRR రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2 ది రూల్. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో పుష్ప 2 ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, అల్లు అర్జున్ గెటప్స్ తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2 కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి దాదాపు 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసింది పుష్ప 2. దీంతో ఈ సినిమాకు 1200 కోట్ల గ్రాస్, 620 కోట్ల షేర్ టార్గెట్ ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్లలో రిలీజ్ అయిన పుష్ప 2 రికార్డు స్థాయిలో తొలి రోజు 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది. మొత్తంగా 5 రోజుల్లో పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 880 కోట్ల మార్కును దాటేసి 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.